అండి అందరికీ. ఈవినింగ్ టైంలో చేస్తున్నాం ఇలాగ వదిన వాళ్ళతోని. ఇంకా వదిన మేము బయటికి వెళ్దాం కదని స్వీట్ చూసారా మేము రెడీ అవుతుంటే ఎలా చూస్తుందో. ఇంకా వీళ్ళు కూడా బయటికి వెళ్ళిపోతున్నారు అన్నట్టు చూస్తుంది. ఇంకా మేము బయటకు వచ్చాం. ఇంకా పక్కనే పార్క్ ఉంది కదండి, ఇంకా అలా పార్క్కి వెళ్ళి బయటికి వెళ్దాం కదని కాసేపు పార్క్లో ఉండొచ్చని వెళ్తున్నాం. వెళ్తూ దారిలో ఇంటికి చాలా దగ్గర పక్కనే స్టేడియానికి మాకు ఇంకా గోడ ఒకటే కదండి. ఇంకా లోపలికి వచ్చామండి. గేట్ లోపల నుంచి లోపలికి వస్తే ఇంకా అప్పటికి మేము వచ్చేసరికి 6 దాటినట్టు ఉంది. ఇంకా పిల్లలు వాళ్ళందరూ ఎక్కువగా ఉన్నారు. ఎప్పుడు మేము కొంచెం తొందరగా వెళ్తాం కదా 5కి, అయితే ఈసారి బాగా లేట్గా వెళ్ళాం. ఇంట్లో కొంచెం పని అది చేసుకొని వెళ్ళేసరికి ఇంకా చాలామంది ఉన్నారులేండి. ఇంకా లోపలైతే పిల్లలతో ఉన్నారు, బయట అయితే మాత్రం ఇంకా చాలామంది ఉన్నారు. ఇంకా వదిన చూసారా ఇంకా బయట అదే లోపల ఉన్న వాటితో అన్నిట్లోని ట్రై చేసేస్తుందన్నమాట. అన్నిట్లో చక్కగా చలాకీగా ఉంటుంది తను. ఇంకా చూసింది కదా, ఇంకా కాసేపు ఇవన్నీ చేసి అప్పుడు వెళ్దాంలే అని ఇంకా అలా చేస్తూనే ఉంది. ఒక్కొక్కటి ట్రై చేస్తుంది. ఇంక చెమి ఇక్కడ ఉన్నాడు, వాడే తెస్తున్నట్టున్నాడండి. నేనును మా జోయిగడు ఇద్దరం అక్కడ ఎదురుగుంట కనిపిస్తున్నాను చూసారా. నేను ఎవరా అనుకున్నాను, తీరా చూస్తే నేను మా జోయిగడు ఇద్దరు మాట్లాడుకుంటూ ఫోన్ చూస్తున్నాం. ఇంకా వదిన మేమేం చేస్తున్నామని చూస్తుంది ఎక్కడ ఉన్నామని. ఇంక చూసారమ్మో ఇదైతే తిప్పాలంటే కొంచెం ఇదిగానే అనిపిస్తుంది. నేను కొంచెం ట్రై చేశానండి, కానీ ఇది కాదు, వేరే చోట ట్రై చేశాను. కాసేపు చేసేసరికి చేయి పెయిన్ వచ్చినట్టు అనిపించింది. ఇంకా వద్దులే అనుకొని ఇంకా నేను చేయలేదు. చక్కగా చేస్తుంది, అన్నిట్లోనే ఉంటుంది. అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరన్నా చేసుకోకపోతే. ఇంకా అన్నీ చేసింది కదా, ఇక్కడ కాసేపు కూర్చుంది. మళ్ళీ అది కూడా చేసేస్తుంది. ఇదిగోండి జమీర్ చూసారా ఫోన్ చేస్తున్నాడు. ఇంకా ఎక్కడికి వెళ్ళినా గేమ్స్ అయ్యోటి క్యారమ్ బోర్డు ఆడతాడు బాగాను, అదొకటి ఇష్టం. ఇంకా ఫోన్లో కూడా అదే ఆడుతూ ఉంటాడు. ఇంకా పిల్లలు చూసారా లోపల, పెద్దవాళ్ళందరూ పైన ఉన్నారు, కొంతమంది లేడీస్ ఏమో ఎక్సర్సైజ్ చేస్తున్నారు. ఇంకోటి వదిలేసి ఇది కూడా చేసేస్తుంది. ఇంకా ఒకటి ఏంటి అన్నీ ట్రై చేసేసింది, ఏది వదలలేదు. ఇక్కడ ఒక పాప కుక్క పిల్లని పట్టుకొని వెళ్తుంది, వాళ్ళు పెంచుకుంటున్నారంట. అది చూస్తే చాలా ముద్దుగా బాగుంది కదా అని ఒకసారి చూపించమ్మా అంటే చూపిస్తుంది. దాని పళ్ళు ఉన్నాయి, చాలా సూదిగా ఉన్నాయండి. ఇక మేము అక్కడి నుంచి ఇంకా బయటకు వచ్చేసాం. ఇంకా బయటకు వస్తూను ఇంకా చీకటి పడిపోయింది కదా బాగాను. ఇంకా ఇక్కడి నుంచి అదే అండి కొంచెం సెంటర్ వస్తుంది అంటే సర్లేని బయలుదేరి వెళ్ళాం. అక్కడి నుంచి ఇంకా డీమార్ట్కి దగ్గర మాట అండి. ఇక్కడ చాట్ మసాలా అదండి, చాట్ మిక్చర్ తింటున్నాం. ఇంకా నేనైతే కొంచెమే లైట్గా తీసుకున్నాను. ఇంకా వదిన పిల్లలకి తినిపిస్తూ తను తింటుంది. కానీ అంత టేస్ట్ అనిపించలేదు, ఏం నచ్చలేదు. ఇంకా మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి డీమార్ట్కి బయలుదేరాం. ఇంకా డీమార్ట్కి వచ్చేసరి లోపలికి వచ్చాం, కానీ ఫుల్ రష్ అండి, అసలు ఖాళీ లేదు. సరే ఇంకేవోటి కొన్ని తీసుకొని ఇంకా వచ్చాను, డ్రింక్ బాటిల్ అని ఇంకా ఇటువంటివి తీసుకొని ఇంకా బిల్ కొట్టించడానికని ఇంకా లైన్లో నిలబడాం. చూసారా అసలు ఖాళీ లేదు, అంత రష్గా ఉంది. అందులో ఇప్పుడు హాలిడేస్ ఒకటేమో పిల్లలు అందరూ ఇంకా వచ్చేస్తున్నారు కూడా బాగాను. మళ్ళీ మేము బయటకు వచ్చిన తర్వాత ఐస్ క్రీమ్ తింటున్నాం. ఇంకా ఐస్ క్రీమ్ చూస్తే అసలు తినకుండా రావాలంటే కష్టం అనిపిస్తుంది. ఇంకా అందుకే ఐస్ క్రీమ్ తింటూను ఇంకా బయలుదేరాం. నేనైతే వెంటనే తినేస్తానండి. ఇంకా వదిన మాత్రం ఇంకా ఇక్కడ ఆలు చిప్స్ తీసుకుంటానన్నారు పిల్లలు బయట. ఇంక సరైన అవి తీసుకుంటే ఆలు చిప్స్ ఫ్రై చేస్తున్నారు చూసారా, ఇంకా అవి తీసుకుంటుంది తను. నేనేమో ఇలా వీడియో తీస్తున్నాను, కానీ తను ఇంకా ఐస్ క్రీమ్ తింటూనే ఉంది అక్కడి నుంచి. నాకైతే అక్కడే అయిపోయింది ఐస్ క్రీమ్ తినడం కూడాను. పిల్లలు కూడా అక్కడే తినేసారు. ఇంకా ఇది ఆలు చిప్స్ అన్నీ ఉన్నాయి. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఇంటికి వస్తాం. ఇంక ఈ డ్రింక్ బాటిల్ స్ప్రైట్ ఒకటి తీసుకున్నాం, ఇదేమో పన్నీరు. ఇంక తర్వాత నెక్స్ట్ ఇదిగోండి ఆలు పొరాటా అండి, ఇది పొరాటా తీసుకున్నాం. ఇంటికి వచ్చాం కదా, ఇంకా స్వీట్ చూడండి ఎలా చూస్తుంది, దానికి ఏదోటి పెట్టాలి కదా, ఇంకా లోపలికి వచ్చేస్తానంటుంది. ఇంక సరేలే అని
ఇంకా బట్టలు ఉంటే మడతలు పెట్టేసి ఇంకా అదండి ఇంకా టిఫిన్కి మార్నింగ్ కానీ పప్పు నానబెట్టాను. కొంచెం పప్పు ఉంది, అయిపోయింది, తెప్పించాలి. ఇంక సరే ఉన్నది కొంచెం వేసేసాను, తర్వాత తీసుకొస్తాను కదా అన్నట్టుగాను. 2 గ్లాస్ పప్పు ఉంది, ఇంకా అదే వేసేసాను. ఇంకా ½ కేజీ రవ్వ పడుతుంది. ఇంక సరే ఇంకా ఒక పూట వచ్చినా చాలు టిఫిన్ అన్నట్టుగాను ఇంకా గ్రైండర్ వేసేసాను కదా, ఇంకా తీసేస్తున్నాను. అలాగే మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం వాయిస్ మార్నింగ్ చెప్తున్నాను కదా, అందుకే కొంచెం వాయిస్ అలా వస్తుంది. నైట్ టైం చెప్పినా కొంచెం సౌండ్ తగ్గిపోతుందండి బాగా. నా ఫోన్ కొంచెం బాగాలేదు కూడా ఫోన్, మళ్ళీ వేరేది తీసుకోవాలి. ఇంకా తీసుకుంటానులేండి, ఇంకా కొన్ని రోజుల్లో తీసుకోవాలి ఎలాగైనా సరే. ఇంకా పప్పు వేసాను కదా, ఇంకా పిల్లలకి కూడాను ఇంకా వాళ్ళకి రొట్టె కావాలంటే రొట్టె వేయచ్చు వాళ్ళకి, లేకపోతే ఇడ్లీ వేస్తానండి. ఇడ్లీ వేస్తే స్వీటీ కూడా తింటుంది, దానికి కూడా ఇష్టమే. ఇంకా పిండేది తీసాను, ఇంకా రవ్వ కూడా కలిపేస్తే ఇంకా దాని పని కూడా అయిపోతుంది. తర్వాత ఇంకా కొంచెం ఇవి కడిగేస్తానులేండి వెంటనే, ఇంకా ఎక్కడెక్కడ కడిగేస్తే ఇంకా గొడవ ఉండదు, లేకపోతే అన్నీ ఎక్కువైపోతాయి ఒకేసారి. ఇంక వాటర్ ఒకటి సరిపోవట్లేదు, మళ్ళీ మంచినీళ్ళు వాటర్ వేసిన తర్వాత అయిపోతుంది. ఇంక మళ్ళీ బోర్ వాటర్ ఒకటి వేయవలసి వస్తుంది. దానివల్ల మళ్ళీ తలస్నానాలు చేస్తే మళ్ళీ హెయిర్ ఇప్పటికే కొంచెం బాగా పాడైపోతుంది. ఇంకా బోర్ వాటర్కి ఇంకా పాడైపోతుంది. ఇంకా వదిన కూడా కొంచెం పని అది చేసేస్తుంది, గదిలే కొంచెం మాపు అది పెడుతుంది. కస్టమర్ మాపు పెడుతూనే ఉంటుందిలేండి వదిన. నేనైతే మామూలుగా రోజుకి 2 టైమ్స్ పెడతాను, మార్నింగ్ ఈవినింగ్. కానీ వదిన అలా కాదు, ఇంకా తను భోజనం చేసిన తర్వాత భోజనానికి ముందు ఇంకా పెడుతూనే ఉంటుంది అస్తమాను. ఇంకా సరే అని ఇదిగోండి చూసారా, ఇంక లోపల ఇంకా తుడిచేసి ఇంకా తొడవడానికని వెళ్తుంది లోపల. నేను ఈలోపు పిండి అది ఇంకా తీసేస్తున్నాను. ఇంకా అది కూడా గ్రైండర్ కూడా కొంచెం ఆ గిన్నెది కడిగేసి పక్కన పెట్టేసాను అనుకోండి, ఆరిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడిదక్కడ పెట్టేయడానికి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు కొంచెం గిన్నెలు అవి ఎక్కువ పడుతున్నాయేమో, ఇంకా ఎప్పుడెప్పుడు సర్దుకోవాల్సి వస్తుంది కూడా, అలా ఉంచడానికి వీలు ఉండట్లేదు. ఇంకా వదిన మళ్ళీ ఇంకా అవ్వలేదా అని అడుగుతున్నమాట. ఇంకా అందుకే అవుతుందని చెప్పేసి నేను కడిగేస్తున్నాను. కడగడం కూడా అయిపోయింది, ఇంకా రవ్వది కూడా కడిగి కలిపేద్దాం కదా అని తీస్తున్నాను. అంగడి ½ కేజీ వేసాను. ఇంకా దానికి ఇంకా సాల్ట్ కూడా వేసేస్తాను, ఇంకా కొంచెమే కదా, ఎక్కువైతే వేయకపోదును, ఇంకా కొద్దిగా కదా ఉందని ఇంకా సాల్ట్ వేసేసి ఇంకా రవ్వ కూడా కడిగేస్తున్నాను. ఈలోపు వదిన గదులు తుడిచేస్తుంది. ఇంకా మళ్ళీ మాపు కూడా పెట్టేయడానికని వెళ్తుంది లోపలికి. ఇంకా పని అయిపోతే ఇంకా పెద్ద పని లేదులేండి. ఇంకా వాళ్ళు ఈ నైట్ కదా ఇంక టిఫిన్ చేస్తాంటే టిఫిన్, లేకపోతే రైస్ పెట్టేస్తాను. మధ్యాహ్నం ఉంది, వాళ్ళ ఇష్టం కదా, ఇంకా తినాలనుకుంటే అది తింటారు కదా అని. ఇంకా నాకు పిండి కలపడం కూడా అయిపోయింది. కాసేపు బయట ఉంచేసి మేము కొంచెం ఉంచేసి అన్నీ చేసే వరకు తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇంకా వదిన పని అయిపోయింది, ఇక్కడ నా పని, 2 ఒకేసారి అయిపోయినాయి. వచ్చిందంటే ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది, అసలు కూర్చోదు పని దగ్గర మాత్రం. ఓన్లీ కూర వండడం ఒకటే నాకు అప్పచెప్తుంది, వంట, కూర, అన్నం, రైస్, కూరను. ఇంకా మిగతా పనులన్నీ వదిలే చేసేస్తూ ఉంటుంది. గిన్నెలు కడగడం అని ఇంకేదో ఒకటి. ఉంటానండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.